ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాగృతి అధ్యక్షురాలు కవితను నిన్న ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసింది. మోడీ ప్రభుత్వం ప్రోత్సాహంతో లిక్కర్ కేసును పెట్టి లిక్కర్ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆ వ్యాపారంతో భాగస్వామ్యం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మోడీ ప్రభుత్వం ఈడీని సిబిఐని ఉపయోగించి కవిత గారిని చాలా కాలంగా వేధిస్తున్నారు. అనేక మార్లు ఈడీ ముందు కూడా హాజరు కావడం జరిగింది, సిబిఐ కూడా ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాలు సంపాదించలేకపోయారు. అంటే ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు కనుక ఆమె చాలా అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న సడన్ గా వచ్చి ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నాం. అందుకే మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ గారి పిలుపు మేరకు మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు మిలాఖతై రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకత్వాన్ని నామరూపాలకు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది అనడానికి ఇది మరొక ఉదాహరణ. గత కొంతకాలంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలంటే మరీ ప్రధానంగా ఎవరైతే ప్రాంతీయ పార్టీల నేతలు ఉంటారో ప్రాంతీయ పార్టీల నేతలపై సిబిఐ దాడులు అట్లాగే ఈ దాడులు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే వీళ్లకు భయంగా తయారైనాయి కనుక ప్రాంతీయ పార్టీల అడ్డు తొలగించుకోవాలనే కుట్రలను కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్నాయని చెప్పి బలంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే దీన్ని నిరసిస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ఈ కేసు అక్రమం కనుక ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటై ప్రాంతీయ పార్టీల్ని మరీ ప్రధానంగా దేశానికి నాయకత్వం వహించే లక్షణాలున్న కేసీఆర్ గారిని ఇక్కడికే కట్టడి చేయాలని చెప్పి కేసీఆర్ కనుక దేశవ్యాప్తంగా తిరగడం మొదలు పెడితే బీజేపీకి మళ్లీ పుట్టగతులు ఉండవనే భావనతోని టీఆర్ఎస్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని కవిత గారిని అరెస్ట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ కూడా ఒకటే, రెండు పార్టీలు ఒకటై ప్రాంతీయ పార్టీలని నిర్మూలించే కుట్ర చేస్తున్నాయి. అందుకే ప్రజలు గ్రహించాలని చెప్పి రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మోడీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం అయినా ఏదైనా అమలు చేసిండా, ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసిండా? మనందరికీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తానని చెప్పి అన్నాడు. ఉద్యోగాలు ఇస్తాను, రెండింటికో ఉద్యోగం ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ఇచ్చిందా? తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణకు ఏమైనా నిధులు ఇచ్చిండా మోడీ? ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు అవసరమయ్యే వాళ్ళ అవసరాలను, కనీస అవసరాలు తీర్చే ఏ కార్యక్రమాన్ని చేపట్టేది చేతగాని మోడీ ఈడీని, సిబిఐని మాత్రం ఉపయోగించి బాగా పనిచేస్తున్న వ్యక్తుల్ని, సిన్సియర్ గా పనిచేస్తున్న వ్యక్తుల్ని, ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు బాగా పరిపాలించిన కేసీఆర్ గారిని, ఆయన కుటుంబాన్ని వేధిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటూ మోడీ ప్రభుత్వం వెంటనే కవిత గారిని విడుదల చేయాలి, ఈ అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.